వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని. ఓకే. ఓకే. మనకి ఎక్కువగా ఇప్పుడు ప్రెజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీసే వస్తున్నాయి. ఆఫీస్‌లో వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు. హుహు. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కొంచెం ప్రెజెంట్ ఉన్న టైంలో అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటదో చూడాలి. బట్ మన వెబ్‌సైట్స్‌లోకెళ్ళి అప్‌లోడ్ చేసుకుంటే ఉంటాయి గానీ, ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చే కాల్స్ అయితే వస్తున్నాయి. లైక్ ఇప్పుడు మనం పీపీటీ క్రియేట్ చేసుకున్నాం కదా! ఈ పీపీటీ సబ్మిషన్ సైట్స్. మనకి కొన్ని సైట్సే యూజ్ అవుతాయి. ఎక్కువ సైట్స్ పెద్దగా యూజ్ అవ్వవు. స్లైడ్ షేర్ ఒకటి. లైక్ ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. షూ.కామ్. కనపడడం లేదేంటో. ఏంటండి? నాకు కాల్ డిస్‌ప్లే రావడం లేదండి. ఎక్కడో ఉన్నాను. ఒకసారి మళ్ళీ షేర్ చేయమంటారా? లేకపోతే నేను మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ అవుతున్నాను. ఓకే. ఇది నాకు పేజ్ రావడం లేదు. హ్మ్. ఓకే. ఇక్కడ వచ్చింది. వచ్చింది మేడం. హ్మ్. వచ్చింది మేడం. కనపడ్డదండి. వస్తుందా? హ్మ్. సరే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సైట్స్ ఉన్నాయి మనకి. వీటిని లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాతనే మనం అప్‌లోడ్ చేయడానికి వస్తది. ఇంకా కొన్ని సైట్స్ చిన్నగా స్లోగా సెర్చ్ చేసుకుంటూ ఉంటే దొరుకుతాయి గానీ, మేజర్ సైట్స్ ఇవే. ఇక్కడ దీన్ని లాగిన్ చేద్దాం. ఆల్రెడీ మనకి లాగిన్ లేదు కాబట్టి ఫస్ట్ సైన్ అప్ చేయండి. సైన్ అప్ అయిన తర్వాత మీరు అప్‌లోడ్ చేయండి. మనం ఆల్రెడీ సైన్ అప్ చేసున్నాం కాబట్టి లాగిన్ చేద్దాం. ఇంకా మనం ఇక్కడ డైరెక్ట్ అప్‌లోడ్ జస్ట్ ఇక్కడ చూజ్ ఫైల్. ఇక్కడ డౌన్‌లోడ్ ఈ పీపీటీ సెలెక్ట్ చేసుకున్నాము. డిస్‌ప్లే టైటిల్. ఇక్కడ ఈ టైటిల్ కాపీ చేసుకొని మనం ఇక్కడ టైటిల్‌కి యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్. దీనికి మనకు డిస్క్రిప్షన్ అంటే జస్ట్ మనం రైట్ చేసుకొని పెట్టుకోవాలి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను ప్రెజెంట్. తర్వాత మనకి ట్యాగ్స్.
50 రిలవెంట్ ట్యాగ్స్ వరకు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం. అంటే జస్ట్ ఒక ట్యాగ్‌కి మనం కామాతో సెపరేట్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ మనం కేటగిరీ సెలెక్ట్ చేసి ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అంటే డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తున్నాం ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవడానికి. అలాగే డిస్ప్లే యూజర్ నేమ్, మన యూజర్ నేమ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి బట్ మనం ఐఎమ్ నాట్ రోబోట్ అంటే మనము మిషన్ కాదు జస్ట్ హ్యూమన్ అని చేసి వెరిఫై చేసుకుంటూ మనం క్యాప్చర్ జస్ట్ అప్లోడ్. స్లో అయింది నెట్. ఇక్కడ వచ్చేసి యువర్ ప్రజెంట్ అని హ్యాష్ మీన్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్. మన అకౌంట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే అక్కడ ఉంటుంది అది. జస్ట్ మన అప్లోడ్స్ ఇక్కడ వచ్చేసింది ఒకటి. అప్లోడ్ అయింది ఇక్కడ అనుకోండి. ఏది ఇది కనిపించలేదు. లేటెస్ట్ ఇది ఓల్డ్ది కనిపిస్తుంది. అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఒకటే కనిపిస్తుంది. ఆల్రెడీ అప్లోడెడ్ అని వచ్చింది. ఒకసారి చూద్దాం మరి ఏం టైం పడుతుంది ఏమో కొంచెం, లేకపోతే మళ్ళీ అప్లోడ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇది ఆల్రెడీ ఆన్లోనే ఉంది అప్లోడ్ ఏ ఫైల్. జస్ట్ ఇది మనం ఇమేజ్ షేరింగ్ వాటిలో కూడా చేయొచ్చు. ఈ సైట్కి ఇది అప్లోడ్ చేస్తే డైరెక్ట్ అప్లోడ్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ ఇష్యూ ఇక్కడ ఇది యాడ్ అయింది. వచ్చిందండి 2 అప్లోడ్స్ అయినాయి. ఇది ఇక్కడ వచ్చేసిందిలే. అది రెండోది కూడా యాడ్ అయింది. లైక్ ఇది కూడా యాడ్ అయింది. నెక్స్ట్ దీన్ని లాగిన్ చేసుకొని ఈ సైట్లో కూడా సేమ్ అలానే
ఈజీ అప్లోడ్ చేయడం అది ఈజీ. జస్ట్ లాగిన్ చేసుకోవడం. ఒకసారి లాగిన్ చేసి పెట్టుకుని పాస్వర్డ్ అయి సేవ్ చేసుకున్నారంటే నెక్స్ట్ టైం ఈజీగా లాగిన్ కూడా ఈజీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ టైం చేసుకునేటప్పుడే కొంచెం టైం తీసుకుంటుంది. స్కిప్ ఆప్షన్ ఉంది. స్కిప్ ఆప్షన్ క్లోజ్. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది. మనం అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ ఎ ఫైల్. ఇట్లా అప్లోడ్ చేయడం వల్ల మనకేంటి ఉపయోగం అంటే ఎవరైనా గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఈ పీపీటీలు కూడా ఇండెక్స్ అయ్యి వాళ్ళకి కనిపిస్తాయి అనమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ లైక్ ఇప్పుడు మనం ఇచ్చిన ఈ టైటిల్ తోటి ఎవరైనా సెర్చ్ చేశారంటే మన పీపీటీ ఇండెక్స్ అయిందనుకోండి మన పీపీటీ వాళ్ళకి కనిపిస్తుంది. కొంతమంది పీడిఎఫ్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ పీడిఎఫ్ సెర్చ్ చేసినప్పుడు మనం పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి పీడిఎఫ్ సబ్మిషన్స్ చేసుకోవచ్చు. అట్లా ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. వీడియో ఫార్మాట్లో ఎవరైనా సెర్చ్ చేస్తే వీడియోస్, ఇమేజ్ ఫార్మాట్లో సెర్చ్ చేసిన వాళ్ళకి ఇమేజెస్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి టైటిల్ ఆటోమేటిక్గా వచ్చింది. డిస్క్రిప్షన్ యాడ్ చేసి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. బట్ ఇది యూజ్ చేసుకోవాలంటే మనం ప్రీమియం అకౌంట్ తీసుకోవాలి. షెడ్యూల్ చేసుకోవడానికి, మెయిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి, అంటే మనకి ఏమైనా లీడ్స్ వస్తే ఈమెయిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి, ఎవరికైనా డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వడానికి ఇవంతా పేమెంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వరకు మనం యాడ్ చేసిన తర్వాత దీన్ని జస్ట్ టైటిల్, డిస్క్రిప్షన్ ఇచ్చేసి పబ్లిష్ చేసేస్తే జస్ట్ పబ్లిష్. లేదు మళ్ళీ పేమెంట్ అడుగుతున్నారా ఇక్కడ? కంటిన్యూ విత్ 0 పేమెంట్. ఓకే. మన డాక్యుమెంట్లో ఓన్లీ 10 పేజెస్ అడుగుతున్నాడా ఏంటి? యు ఆర్ రీచ్డ్ 10 పేజ్ లిమిట్ పర్ డాక్యుమెంట్ యూ గివ్. సో ఇది తీసుకోవట్లేదు. కంప్లీట్గా పెయిడ్ వర్షన్ అయినట్టుంది. వదిలేసేయండి దాన్ని. మామూలుగా అయితే ఇది ఫ్రీ వర్షనే ఉంటుంది. వీడియో ప్రైసింగ్ ఏం లేదు. సెలెక్ట్ అండ్ అప్లోడ్ ఫైల్.
జస్ట్ ఇది సబ్మిషన్ అయిపోయింది. ఇంకేమన్నా మనం ప్రమోట్ అయితే దీంట్లో పబ్లిష్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ సైట్ స్లైడ్ షేర్. ఇది ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంది. జస్ట్ ఇక్కడ మనం అప్లోడ్ చేద్దాం. ఇక్కడ మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకుందాం. ట్యాగ్స్, వ్యూ ఆర్ డాక్యుమెంట్ యాడ్ అయిందన్నమాట. ఇట్లా ఈ 1, 2 ఇదేం మనీ అడుగుతుందండి. వదిలేసి 3, 4 సైట్స్ ఉన్నాయి. ఈ 4 సైట్స్లో మీరు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీది శ్రీదేవి గారు, ఇది మీది అయిపోయింది. ఇంకా మీరు సబ్మిట్ చేయడానికి ఏం లేదు. నెక్స్ట్ ఇంకొకటి వేరే టాపిక్ ఇంకొకటి క్రియేట్ చేసుకుని అప్పుడు మీరు క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేయండి. ఇది ఆల్రెడీ అప్లోడ్ చేసాం కదా, సేమ్ ఎందుకు. ఇంకో టాపిక్ ఏదైనా క్రియేట్ చేసుకుంటే జస్ట్ నార్మల్గా చాట్ జీపీటీ నుంచి డౌన్లోడ్ చేసుకొని చేసేయండి. మళ్ళీ ఇంత టైం ఇదంతా కాపీ పేస్ట్ చేయడానికి టైం సరిపోదులేండి. లేదు నేను ప్రాక్టీస్ చేసుకుంటానంటే మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేస్తాను. ఈ మొత్తము కాపీ చేసుకొని ఎక్సెల్ షీట్లో పెట్టండి. మొత్తం ఈ 4 సైట్స్ సబ్మిషన్ అయిపోయినాక ఇక్కడ టాప్లో ఉన్న యూఆర్ఎల్ కాపీ చేసుకుని ఎక్సెల్ షీట్. నెక్స్ట్ దీన్నే మనము పీడిఎఫ్గా మార్చుకొని పీడిఎఫ్ సబ్మిషన్ సైట్స్ అని ఉంటే సేమ్ ఇదే ఫార్మాట్ అని అట్లా పీడిఎఫ్లు కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పీడిఎఫ్ అని డౌన్లోడ్ చేసుకుంటే పీడిఎఫ్లో కన్వర్ట్ అవుతుంది. మీరు మనం కొత్తగా ఏం చేయక్కర్లేదు. ఈ పీడిఎఫ్స్లో ఇక్కడ ఉన్నాయి కదా, వీటిలో సబ్మిట్ చేయాలి. ఇది మనకు పెయిడ్ వర్షన్, ఇది వదిలేసేయండి. ఇష్యూ ఈ స్లైడ్ షేర్లో కూడా పీడిఎఫ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్లా దీంట్లో లైక్ మీడియా ఫైర్ చూడండి ఒకసారి, ఇది యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇది పీడిఎఫ్ దాంట్లో లైక్ ఇవన్నీ కూడా మీకు విత్ box.com, slideserver.com, ఫర్ షేడ్ ఇవన్నీ కూడా పీడిఎఫ్లు యాక్సెప్ట్ చేస్తే సేమ్ పీపీటీ ఎలా చేశారో సేమ్ దాన్ని కూడా అంతే. ఇవి లాగిన్ చేసుకొని వెబ్సైట్స్లో పోస్ట్ చేయొచ్చు.
పీడిఎఫ్, పీపీటీ కంప్లీట్ అయింది. లైక్ ఆర్టికల్ సబ్మిషన్ అయితే చేశారు కదా మీడియం వాటిలో. మీడియం చేశాను మేడం, ఒకటి అయిందండి. మిగతాయి చేయలేదు కదా. ఓకే. ఒక్కటే చేసిన మీడియం ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి పీపీటీ అయిపోయినాక దీంట్లోనే ఇమేజ్ షేరింగ్ సైట్స్ అని ఉంటాయి. సేమ్ అవి కూడా ఇంత అవి ఓపెన్ చేయడం, ఇమేజ్ని అప్లోడ్ చేయడం. ఈ ఇమేజ్ ఏంటంటే మనం సోషల్ మీడియా క్రియేట్ చేసుకున్న ఇమేజ్ని దీంట్లో కూడా స్పెషల్గా ఇంక మీరు ఏం చేసేదాం జస్ట్ లాగిన్ చేయడం, దాంట్లో అప్లోడ్ చేయడం. ఇంక దీంట్లో కొత్త ఫీల్డ్స్ యాడ్ చేయడం కానీ, ఇంకా టైటిల్ డిస్క్రిప్షన్ కూడా చాలా సైట్స్ తీసుకోవు. లైక్ ఈ లింక్డ్ఇన్, ఫేస్బుక్ ఇవన్నీ వదిలేసిన ఈ ఫోర్ షేడ్ అనేది మనకు అన్నిటికీ యూజ్ అవుతుంది. ఒకదానికి ఓపెన్ చేస్తే 3 యూజ్ చేసుకోవచ్చు. ఇమేజ్కి, వీడియోస్కి, పీపీటీకి, పీడిఎఫ్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో బకెట్ ఒకటి, ఇమేజ్ స్టాక్ ఇది, అండ్ ఐమూర్గ్, ఫ్లిక్కర్, ఈ సైట్స్ అన్నీ మనకి ఇమేజెస్ని యాక్సెప్ట్ చేస్తాయి. అవి లాగిన్ చేసి జస్ట్ ఇమేజ్ని అప్లోడ్ చేయడమే. ఇక్కడ లాగిన్ చేస్తే డైరెక్ట్ అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. అప్లోడ్ చేయడం సింపుల్ ఫార్మాట్. ఇంకా యాడ్ చేయాలి. వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. ఇక్కడ వెరిఫికేషన్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం ప్రజెంటేషన్ లింక్ అనేది ఇక్కడికి ఇచ్చాడు. మనం పవర్ షోలో మనం యాడ్ చేసిన మన లింక్, ఈ లింక్ కూడా కాపీ చేసి మన ఎక్సెల్ షీట్లో పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా మన పీపీటీ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. ఇట్లా మొత్తం మెయిల్కి వస్తుంటాయి స్పామ్ మెయిల్స్. ఎందుకు మళ్ళీ ఇది ఓపెన్ అవ్వట్లేదు?
ఎందుకు ఇది అకౌంట్ నాట్ క్రియేటెడ్, ప్లీజ్ కాంటాక్ట్. ఓకే, మేబీ సైట్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. చూద్దాం, ఓపెన్ అయితే పోస్ట్ చేయండి, లేకపోతే వేరే వెబ్సైట్స్ తీసుకోండి. వాళ్ళకి ఇవన్నీ కూడా సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, సమ్ టైమ్స్ పోతూ ఉంటాయి వీటిని. స్టాప్ చేయండి. ఏమైంది, వాళ్ళ సైట్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఈ సైట్ ప్రాబ్లం ఉంది, ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు. సరే చూద్దామండి. మామూలుగా ఇమేజ్ సైట్స్ అన్ని మేబీ వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. ఈ ఫస్ట్ షేర్ ఒకటి వర్క్ అవుతుంది, ఈ పిక్సాబే ఒకటి, ఫోటో బకెట్ ఒకటి ట్రై చేద్దాము. లేదు అంటే ప్రాజెక్ట్ చేసేటప్పుడైనా చేయొచ్చు. ఇవి ఏం పెద్ద మ్యాండేటరీ ఏం కాదు, ఎందుకంటే ఈ ఇమేజ్ సైట్స్ నుంచి మనకు పెద్దగా ట్రాఫిక్ అనేది కూడా ఏం రావట్లేదు. ఒకప్పుడు ఇమేజ్ సైట్స్ నుంచి మనకు మంచి ట్రాఫిక్ వచ్చేది, ఎక్కువ వ్యూస్ వచ్చాయి. బట్ ఇప్పుడు ఇవి వర్క్ అవ్వట్లేదు. లైక్ మీరు వీడియో షేరింగ్ సైట్స్ కూడా, వీడియోస్ అంటే మనం రీల్స్ క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు ఇందులో పోస్ట్ చేయొచ్చు అనమాట. వీడియో షేరింగ్ సైట్స్ లైక్ యూట్యూబ్, ఇంకా డిఫరెంట్ ఉంటే ఒక 3-4 మనకు వర్క్ అయ్యేది, ఎక్కువ వర్క్ అవ్వవు. యూట్యూబ్ ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాము. ఫేస్బుక్లో పోస్ట్ చేయొచ్చు, వీమ్యూ అండ్ డైలీ మోషన్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్, ఫర్ షేడ్. ఈ సైట్సే మనకి మేజర్గా వర్క్ అయ్యాయి, మిగతా ఏమి వర్క్ అవ్వవు. ఇంతవరకు పోస్ట్ చేయండి అంతే. వీడియో షేరింగ్స్, మనం ఇంకా వీడియోస్ క్రియేట్ చేయలేదు కదా, క్రియేట్ చేసినాక అప్పుడు పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వరకు ఏంటంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ అయింది. లైక్ ఏంటి అంటే, మనం వేరే వాళ్ళ సైట్లో మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని పోస్ట్ చేసి బ్యాక్ లింక్స్ తెచ్చుకున్నాము, అది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, వేరే వాళ్ళ వెబ్సైట్స్కి మనం కంటెంట్ రాసి అక్కడి నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకుంటాము. దీన్నే గెస్ట్ పోస్టింగ్ అంటారు. అంటే వేరే వాళ్ళ సైట్కి మనం గెస్ట్ లాగా పోస్టింగ్స్ పంపిస్తాం అనమాట. అక్కడ ఏంటంటే మనం రాసిన ఆ పోస్ట్ వాళ్ళకి నచ్చితే అప్పుడు వాళ్ళు మనకి అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత బ్యాక్ లింక్ ఇస్తాము. బ్యాక్ లింక్కి మనం ఒక లింక్ ఇస్తాము, ఆ లింక్కి వాళ్ళు బ్యాక్ లింక్ ఇస్తారు. అలాగే ట్రాఫిక్ వస్తుంది. ఈ గెస్ట్ పోస్టింగ్ సైట్స్ ఇవి కూడా మనము డొమైన్ అథారిటీ
చెక్ చేసుకొని ఇవ్వాలనమాట. అంటే లో డొమైన్ అథారిటీ సైట్స్‌ని ఇలాంటివి ప్రిఫర్ చేయకపోవటము బెటరు. ఎందుకంటే మనకి ఇది ఇమ్మీడియేట్‌గా మనకవ్వదు. ఈరోజు మొదలుపెట్టామంటే ఈరోజు మనము వెబ్‌సైట్స్ వెతుక్కొని రిక్వెస్ట్ వాళ్ళకి పెడితే వాళ్ళు ఎప్పుడు రిప్లై ఇస్తారో తెలీదు. 1 వీక్ పట్టొచ్చు, 10 డేస్ పట్టొచ్చు. సమ్‌టైమ్స్ ఇమ్మీడియేట్‌గా సెకండ్ డే, థర్డ్ డేనే రావచ్చు. అట్లా వాళ్ళు రిప్లై ఇస్తారు. వాళ్ళు కొంతమంది ఏంటంటే మాకు పేమెంట్ చేస్తేనే పర్మిషన్ ఇస్తామంటారు. కొంతమంది ఫ్రీగా ఇస్తారు. కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేయమంటారు. మనం ఒక 3, 4 టాపిక్స్ వాళ్ళకి షేర్ చేసామనుకో, అందులో ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ మీద మనం రాసి లింక్స్ అన్ని పంపించి, ఇమేజెస్ పంపించినాక వాళ్ళకి అది మొత్తం రీడ్ చేసుకొని వాళ్ళు ఓకే అని నెక్స్ట్ వాటిని పబ్లిష్ చేసి ఆ లింక్ రావడానికి మనకు చాలా టైం పడతది. ఒక సైట్‌ని గనక మనము స్టార్ట్ చేస్తే ఆ సైట్ అప్రూవల్ రావడానికి మినిమమ్ 7-10 డేస్ పైన పడతది మనకి వర్క్ అన్నమాట. ఇట్లా మనం గెస్ట్ పోస్టింగ్ అనేది చేస్తాము. ఈ గెస్ట్ పోస్టింగ్ చేసేటప్పుడు ఎలా సెర్చ్ చేస్తామంటే ఇండస్ట్రీ వైస్‌గా సెర్చ్ చేయాలి. ఇప్పుడు దాకా కామన్‌గా సెర్చ్ చేసాం మనం అన్ని డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ అని పెట్టాం. దాన్ని ఇండస్ట్రీ వైస్‌గా మనం సెర్చ్ చేయలేదు. కానీ ఇప్పుడు మనం ఏ ఇండస్ట్రీకి గెస్ట్ పోస్టింగ్ చేస్తామో ఆ ఇండస్ట్రీని మనం యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎలా సెర్చ్ చేస్తామంటే ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి పోస్ట్ చేస్తున్నాం కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు నార్మల్‌గా గూడా గెస్ట్ సబ్ పోస్టింగ్ సైట్స్ అని ట్రై చేస్తే మనకొస్తాయి. బట్ ఆ లిస్ట్‌లో మనం ఫిల్టర్ చేసుకోవడానికి చాలా టైం పడతది. కొన్ని సైట్స్‌కి గెస్ట్ పోస్టింగ్ ఆప్షన్ లేకపోవచ్చు. ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ అనిస్తే ఏ ఇండస్ట్రీ అయితే మనకుంటదో లైక్ ఇక్కడ మీరు ఏ ఇండస్ట్రీ అయినా పెట్టుకోవచ్చు. లైక్ కాస్మోటిక్స్ గానీ, బ్యూటీషియన్ గానీ, హెల్త్ గానీ అట్లా మరి ఏ ఇండస్ట్రీ మీరు ఏ వెబ్‌సైట్‌కి, హోటల్స్‌కి గాని ఏ వెబ్‌సైట్ చేస్తుంటే ఆ వెబ్‌సైట్ నేము ప్లస్ రైట్ ఫర్ అస్. ఈ రైట్ ఫర్ అస్ అంటే వాళ్ళ కోసం రాయమని వాళ్ళు ఆప్షన్ ఇస్తున్నటువంటి. ఇక్కడ మనకు కొన్ని సైట్స్ ఉన్నాయి. ఈ సైట్స్‌లో కూడా మనం డొమైన్ అథారిటీ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని మంచిగా ఉన్న వాటికి పంపిస్తాం అన్నమాట. ఈ రైట్ ఫర్ అస్ అని ఇచ్చినప్పుడు మనం ఈ సైట్స్‌ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళు మనకి బ్యాక్ లింక్ ఇస్తున్నారా లేదా? అది కూడా డూ ఫాలో బ్యాక్ లింక్. డూ ఫాలో బ్యాక్ లింక్ వస్తేనే మనం ఇవ్వాలన్నమాట. లేకపోతే ఇవ్వద్దు. అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి వెబ్‌సైట్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. ప్రతి వెబ్‌సైట్‌కి వాళ్ళ ఓన్ రూల్స్ ఉంటాయి. వాళ్ళ రూల్ సెటప్‌ని మనం ఫాలో అవుతూనే చేయాలి. అన్ని సైట్స్ ఒకలా ఉండవు. ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్‌సైట్‌ని మనం రీడ్ చేయాలనమాట. ఇక్కడొచ్చేసి వీడు పెద్దగా ఏమి ఇవ్వలే. ఇక్కడ కొన్ని రూల్స్ ఇచ్చాడు. గైడ్‌లైన్స్ ఫర్ సబ్మిషన్ యువర్ గెస్ట్ పోస్ట్ అని. ఇక్కడ యువర్ సబ్మిటెడ్ కంటెంట్ ఈస్ హై క్వాలిటీ. హై క్వాలిటీ కంటెంట్ అంటే ఏంటంటే కీవర్డ్స్ నీట్‌గా ఉండాలి. ఎలా ఉండాలంటే మనం ఆన్ పేజ్ చేసిన తర్వాత మనకు అర్థమవుతది. ఆ కీవర్డ్స్ ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? అని. అలాగే ఇన్ఫర్మేషన్ డెప్త్‌గా ఉండాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ కాకుండా. గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్, టేబుల్ ఫార్మాట్, బుల్లెట్ పాయింట్స్, పారాగ్రాఫ్స్, షార్ట్ పారాగ్రాఫ్స్ ఇట్లా మనం కంటెంట్‌కి ఎక్కువ వాల్యూ ఉండాలనమాట. ఒక యూజర్ రీడ్ చేస్తూ ఉంటే ఆయనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందులో ఉండేలాగా ఉండాలి. మనం ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్లా వీళ్ళొచ్చేసి అన్ని గైడ్‌లైన్స్ అయితే ఇచ్చారు. బట్ ఇక్కడేంటంటే ఇక్కడేమి ఈ డూ ఫాలో బ్యాక్ లింక్ అనేది చూపించట్లేదు. బ్యాక్ అని ఉంది గానీ, ఇక్కడ మనకి బ్యాక్ లింక్ అని ఏం లేదు. లింక్ చూద్దాం. లింక్ అయితే ఎక్కడుంది లింక్? ఇక్కడుంది గానీ, ఓన్లీ ఇన్‌క్లూడ్ నాన్ ప్రమోషనల్ లింక్స్. అంటే మనం ప్రొవైడ్ చేసే లింక్‌లో ప్రమోషన్ ఉండకూడదన్నాడు. బట్ ఈ సైట్ మనకి వర్కౌట్ అవ్వదు. డూ ఫాలో బ్యాక్ లింక్ లేదు కాబట్టి. నెక్స్ట్ సైట్ ఇక్కడ మనం లింక్
డూ ఫాలో లేదు. బ్యాక్ లింక్ మాత్రమే ఉంది కానీ బట్ ఇది కూడా మనకి యూజ్ అవ్వదు. వీళ్ళు ఎన్ని అడుగుతున్నారు, 1500 to 2000 వర్డ్స్ అడుగుతున్నారు, ట్యాగ్స్ అడుగుతున్నారు, లైక్ ఇమేజెస్ అడుగుతున్నారు. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఇక్కడ ఇచ్చారు. వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం కంటెంట్ అనేది రాసి పంపించాలి. ఈ మెయిల్కి పంపిస్తే వాళ్ళు ఓకే అయితే పబ్లిష్ చేస్తారు, లేకపోతే వదిలేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, బట్ దీనికి కూడా లింక్ ఉందో లేదో చూద్దాం. యా, ఇక్కడ ఉంది, గెట్ ఏ డూ ఫాలో బ్యాక్ లింక్ టు యువర్ బూస్ట్ ఎస్ఈఓ. వీళ్ళు ఒక బ్యాక్ లింక్ ఇస్తారు. ఈ వీళ్ళకి మనం రాయొచ్చు. ఇప్పుడు వీళ్ళు బ్యాక్ లింక్ ఇస్తున్నారు కాబట్టి ఈ వెబ్సైట్ డొమైన్ అథారిటీ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మనకి అబోవ్ 50 అట్లా ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్పామ్ స్కోర్ తక్కువ ఉండాలి. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కంప్లీట్గా చదవండి. లైక్ టాపిక్స్ ఇచ్చాడు ఇక్కడ. ఈ టాపిక్స్లో మనకు నచ్చిన ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పంపించవచ్చు. వాళ్ళు కొంతమంది ఏంటంటే 3-4 టాపిక్స్ అడుగుతారు, కొంతమంది 5 టాపిక్స్ అడుగుతారు. అందులో మనకు నచ్చిన ఒక 5 టాపిక్స్ వాళ్ళకి పంపిస్తే విత్ టైటిల్స్ తోటి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన టైటిల్కి మనం కంటెంట్ రాసి మళ్ళీ పంపిస్తాం. ఆర్టికల్ లెంత్ వచ్చేసి మినిమం 1000 వర్డ్స్, 1000 to 1500 వర్డ్స్ ఉండాలండి. ఆర్గానిక్ కంటెంట్ అంటే లైక్ ఒరిజినల్ కంటెంట్ 100% ఒరిజినల్ ఉండాలన్నమాట. అంటే వేరే వాళ్ళ వెబ్సైట్లోంచి కాపీ చేసింది కానీ లేకపోతే రీరైట్ చేసినవి కానీ ఉండకూడదు. లాంగ్వేజెస్ సింపుల్గా క్లియర్గా ఉండాలి, అర్థమయ్యేలాగా. హై లెవెల్ ఇంగ్లీష్ అనేది వాడకూడదు. బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఇంటర్నల్ లింక్స్, కీవర్డ్స్ ఇవన్నీ కూడా మనకు ప్రాపర్గా ఎక్కడెక్కడ ఇవ్వాలో అవన్నీ తెలిసి ఉండాలి. అలాగే ఇమేజ్ అనమాట, హై క్వాలిటీ ఇమేజ్ రిక్వైర్మెంట్ ఉంది. మనం కంటెంట్ క్వాలిటీ, వీళ్ళు ఏ జనరేటెడ్ కంటెంట్ని అలౌ చేస్తున్నారు. 4 ప్రమోషనల్, సేల్స్ అనేవి నో ప్రమోషనల్. మనం ప్రమోషనల్ కంటెంట్ని పే చేయాలి. మన నార్మల్ వెబ్సైట్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి ఒక డూ ఫాలో లింక్ అయితే ఇస్తారు, కానీ ఏ జనరేటెడ్ కంటెంట్ని ఇస్తున్నారు. బట్ వీ డోంట్ యాక్సెప్ట్ ఏ జనరేటెడ్ ఆర్ కాపీడ్ కంటెంట్, ఇర్రెలవెంట్, అవుట్డేటెడ్. కానీ మనం ఏ జనరేటెడ్ అంటే కంప్లీట్గా ఏ జనరేట్ నుంచి తీసుకోవచ్చు, కానీ యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసి పంపించకూడదు. దాన్ని కొంచెం మోడిఫై చేసుకోవాలి ఆ కంటెంట్కి తగ్గట్టుగా. అలా పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లైక్ గెస్ట్ పోస్టింగ్, యువర్ టాపిక్ ఐడియాస్ కంప్లీట్లీ డ్రాఫ్ట్ ఈజ్ రెడీ. తర్వాత షార్ట్ ఆథర్ బయో. ఇక్కడ ఏంటంటే మనకు మేజర్ ప్రాబ్లం ఆథర్ బయోడేటా అడుగుతాడు అనమాట. ఆథర్ ఏంటి, ఇంతకుముందు రాసినవి, మీరు కంటెంట్ రైటర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏం చేసింది, మొత్తం డీటెయిల్స్ అడుగుతాయి. అవన్నీ కూడా మనం ఇచ్చి గెస్ట్ పోస్టింగ్ సబ్జెక్ట్ లైన్లో గెస్ట్ పోస్ట్ సబ్మిషన్ రైట్ ఫర్ అస్ అని పెట్టేసి ఈ మెయిల్కి మనం రిక్వెస్ట్ పెడితే వాళ్ళు అది చెక్ చేసుకొని వాళ్ళు రిప్లై ఇస్తారన్నమాట. ఇట్లా ఈ వెబ్సైట్కి మనం రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఆ రిక్వెస్ట్ పెట్టడానికి మనకు ఒక ఫార్మాట్ ఉంటుంది, అది నేను మీకు గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. దాంట్లో ఎడిట్ చేసుకొని ఒక 2-3 వెబ్సైట్స్కి జస్ట్ రిక్వెస్ట్ పెట్టండి ఎక్స్పీరియన్స్ కోసం. వాళ్ళు రిప్లై వస్తే ఏమొస్తుంది, ఎలా వస్తుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 2-3 సైట్స్ ఇట్లా చూసుకొని డూ ఫాలో బ్యాక్ లింక్ ఇస్తున్నారు అనుకోండి, అలాంటి సైట్స్కి మనం రిప్లై పెడితే మనకి క్లారిటీ వస్తుందంట. ఈ సైట్స్ వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, వాళ్ళు పేమెంట్ ఎంత అడుగుతున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి. వీళ్ళు కూడా డూ ఫాలో లింక్ ఇస్తారు. ఇట్లా మీరు ఒక 2-3 సైట్స్ సెలెక్ట్ చేసుకొని మరీ ఎక్కువ అవుతుంది కదా. ఈ వెబ్సైట్ వాళ్ళు కూడా మనకు ఒక డూ ఫాలో లింక్ ఇస్తున్నారు. ఈ 2-3 వాటికి ఇక్కడ రిక్వెస్ట్ పెట్టచ్చు. ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తారు. మెయిల్ ఐడి ఇవ్వకపోతే కింద ఫామ్ కూడా ఉంటుంది, దీనికి లేదు. నార్మల్గా వాళ్ళ టాపిక్ ఐడియాస్ ఇవన్నీ అడుగుతారు, ఆ ఫామ్ అయినా ఫిల్ చేయొచ్చు. ఇట్లా ఒక 3-4 చేస్తే మీకు ఇది క్లారిటీ వచ్చేస్తుంది.
వాళ్ళు ఎలా ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు అనేసి. ఫ్రీగా ఇస్తున్నారా, పెయిడ్ వర్షనా, ఇవన్నీ కూడా మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లైక్ ఈరోజు అయితే పీపీటీ సబ్మిషన్స్, పీడిఎఫ్ సబ్మిషన్స్ అండ్ గెస్ట్ పోస్టింగ్ సైట్స్ ఎక్స్ట్రాక్షన్ ఒకటి చేసుకోండి ఈ రోజుకి. ఓకేనండి. హలో. ఓకే మేడం. ఓకే. అది మొత్తము కంప్లీట్ అయిపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పెట్టాను కదా, నిన్న చూసుకున్నారా? చూసాం కానీ చదవలేదు మేడం. ఓకే. నాకు అది ఓపెన్ అవ్వదు మేడం తొందరగా. అవి కొన్ని వర్డ్స్ అర్థం కాలేదండి నాకు. అంటే అన్ని మనం ఇంకా కంప్లీట్ చేయలేదు కదా, కొన్ని కొన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా ఉన్నాయి. ఫస్ట్ ఒక 10 క్వశ్చన్స్ వరకు మనకు కంప్లీట్ అయినవి. కంప్లీట్ అయ్యాయి. ఎంతవరకు అయినా అంతవరకు కంప్లీట్ చేయండి. ఓకే. ఓకే, గెస్ట్ పోస్టింగ్ వరకు ఇక్కడ వరకు చేయండి. ఇంకా రేపు మీకు వెబ్సైట్ దగ్గరికి వెళ్దాము. వెబ్సైట్ దగ్గరికి వెళ్ళేసి అవన్నీ చూద్దాము. ఇంకా లైక్ సింపుల్ వెబ్సైట్స్ ఫస్ట్ స్టార్టింగ్ డిజైన్ చేయించి తర్వాత మెయిన్ వెబ్సైట్ డిజైన్ చేసుకో. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో. ఓకే మేడం. అంటే చెప్పండి. చెక్ చేస్తాను ఈ సైట్స్ ఒకసారి చూస్తాను. ఆ ఇమేజ్ షేరింగ్ అవి ఎందుకో ఓపెన్ అవ్వట్లేదు, వాటిని వదిలేసేయండి. ఇమేజ్ వీడియో తర్వాత మనం ప్రాజెక్ట్లో చూద్దాం. నా దగ్గర ఓపెన్ అవుతున్నాయి లేదో చెక్ చేసి అవి అప్పుడు చూద్దాం ప్రాజెక్ట్ అప్పుడు. పీపీటీ, పీడిఎఫ్ అండ్ గెస్ట్ పోస్టింగ్ ఇవి 3 కంప్లీట్ చేయండి. పీపీటీ, పీడిఎఫ్, గెస్ట్